పతొక్కలు బగ్గ పైసలు సంపాదించాలని పొద్దుందాకా చెమట తీస్తుంటారు. కొందరు కూలి పనులకు పోతే ఇంకా కొందరు ప్రైవేట్ కొలువులు చేస్తారు, లేదంటే చిన్న చిన్న దందాలు చేస్తారు. ఇట్లా ఎవ్వరికి దోషణ తోవల వాళ్ళు పోతుంటారు. అట్లనే కొందరు సినిమాల్లో యాక్టింగ్ చేస్తారు, పైసలతో పాటు అభిమానులను కూడా సంపాదించుకుంటారు. కానీ ఎవ్వరికి పైసా మందం సుత సాయం చేయరు. అందరు అట్లనే ఉంటారని కాదు, కొందరికి సార్ లెక్క సుతుంటారు. ఇద్దరు ఆలుమొగలను కండ్లు మూసి తీసుకొస్తున్నారు. కండ్లు తెరవంగానే ఇంటి ముంగట ట్రాక్టర్ ను చూసి రైతన్నది చిన్న మురిపేం కాదు పో, పుక్కట్లనే వచ్చింది. మరి ఇచ్చింది ఎవరనుకుంటురు? హౌ సినిమాల యాక్టింగ్ డాన్సులు చేసే రాఘవ లారెన్స్ సారే. మొన్న తమిళనాడులా 10 మంది పేద రైతులకు దున్నుకుంటానికి ట్రాక్టర్లు వంచిండు. ఇక ట్రాక్టర్ నడుపుకుంటా రైతన్నది చిన్న మురిపేం కాదు పో. అంతేకాదుల్లో ఇల్లు గడవక తిప్పల పడుతుందని తెలిసి గీ అక్కకు ఆటో కొనిస్తే ఎట్లా సంబురపడుతుందో చూడుర్రి. ఇక వికలాంగులకు స్కూటీలు సుత వంచిండు. కాలు రెక్కలు చక్కగా పనిచేయకుండా యుద్ధ విద్యల టాలెంట్ చూపించినోళ్ళే ఇల్లంతా. ఇళ్ళకే కాదుల్లో చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు ఇట్లా బొచ్చడి మందికి సాయం చేస్తున్నాడు సుత. ఇక సారు చదివించిన పేద పిల్లలు ఇప్పుడు కొలువులు చేసుకుంటా సారు చేసే సేవా కార్యాల్లో ఓ చేస్తున్నారు. కానీ నేను చెమట తీసి సంపాదించిన పైకం మందికెందుకు వంచాలి అనుకునే జమానలా అందరు మంచిగుండాలి, అందులో నేనుండాలని గీతీర్ల ఆసరైతున్న లారెన్స్ సారు నువ్వు సూపర్ సారు.